దాన్ని మొత్తం కూడా అటు ప్రతిపక్షం పైన ఎలక్షన్ కమిషన్ పైన కావచ్చు లేదా వీరిపైన నెట్టేటువంటి ప్రయత్నం కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కావచ్చు లేదా మన బ్లూ మీడియాలో రాతలు కూడా ఉన్నాయి. సో ఏంటి అసలు వారు చెప్తున్నది ఏంటి, క్షేత్రస్థాయిలో జరిగింది ఏంటి అసలు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వక్రీకరించింది అని కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా ఉంది. పెన్షన్లకు సంబంధించిన పంపిణీ వ్యవహారం నుంచి వాలంటీర్లను తొలగించాలని, కానీ పెన్షన్లను మాత్రం లబ్ధిదారులకు ఇంటికి అందే విధంగా చూడాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెగ తాపత్రయపడింది. అయితే ఇదే సమయంలో కొంతమంది అధికారులు కూడా వాళ్ళు ఇతోధికంగా ఆ పార్టీకి సహకరించారు. పెన్షన్లని ఇంటి దగ్గరికి వెళ్లి పంపిణీ చేసేందుకు వాలంటీర్ లేకపోయినప్పటికీ సచివాలయ సిబ్బంది 1,36,000 మంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళు తీసుకువెళ్లి ఇస్తే కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఈ పెన్షన్లన్నీ 65 లక్షల పెన్షన్లు ఏవైతే పంపిణీ చేస్తున్నారో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి వాళ్ళందరికీ కూడా వెంటనే పంపిణీ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. కానీ అలా కాకుండా ప్రతిపక్షాలు కోరినా లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినా కేవలం 3 ఉన్నతాధికారులు చేసిన కుట్ర వల్లే ఈ పెన్షన్ల పంపిణీ ఇంత కంగాళీగా మారింది అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజేమో పెన్షన్లకు సంబంధించిన సొమ్ము మధ్యాహ్నం వరకు కూడా ఖాతాల్లో వేయకపోవటం, రెండో రోజు ఆ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా ఆ సొమ్ములో కొంత భాగం మాత్రమే ఈ ఖాతాల్లో వేయటం, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆ సొమ్ము మరుసటి రోజు అంటే నిన్న ఉదయానికి అయిపోయిందని మళ్లీ వెళ్లటం, పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఇంటికి పంపించి వాళ్ళని ఇంటికి వెళ్లి మళ్ళా సాయంత్రం రమ్మనమంటంతో కొంతమంది సమస్యలు పడిపోయారు. రోతపత్రిక కథనం ప్రకారమే 39 మంది ఈ రోజు వరకు కూడా మరణించారు అని చెప్పి వాళ్ళ సొంత పత్రికలోనే వేసుకున్నారు అని చెప్పి ప్రతిపక్షాలతో పాటు కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇంతమంది చనిపోవటానికి కారణం ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రధానమైన అంశంగా ఉంది. ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కానీ లేకపోతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ లాంటి సంస్థలు కానీ లేకపోతే వివిధ సంఘాలు కానీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈఓ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు కొంతమంది నేరుగా నిన్న జిల్లా కలెక్టర్లతో మాట్లాడి తాము ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు చేయలేదనే అంశాన్ని కూడా వాళ్ళు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులుగా 3 అధికారుల్ని బాధ్యులుగా తేల్చారు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఈ మొత్తం వ్యవహారం కూడా నిన్నటి వరకు కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు గాని లేకపోతే ప్రతిపక్షాలు గాని కావాలని వాలంటీర్ లేకుండా చేయటం వల్లే ఈ వ్యవహారం మొత్తం కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళందరూ కూడా సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అధికార పక్షం దుమ్మెత్తిపోయాలని చెప్పి చూసినప్పటికీ కూడా అది ఇప్పుడు రివర్స్ అయ్యి బూమ్రాంగ్ అయ్యి అధికార పార్టీ మెడకే చుట్టుకుంది. యంత్రాంగాన్ని ఎందుకు పనిచేయించలేకపోయారు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు కానీ లేకపోతే డోక్రా కానీ లేకపోతే పంచాయతీలో ఉండే సిబ్బంది కానీ వీళ్ళందరితో ఎందుకు మీరు పనిచేయించలేకపోయారు, ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రశ్నించడంతో పాటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మెడకు చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి కావడంతో పాటు సొంత పత్రికలోనే 39 మంది మరణించారని చెప్పడంతో ఇప్పుడు ఈ మరణానికి బాధ్యులు ఎవరు అనేది కూడా తేల్చాలి అని చెప్పి కూడా ప్రతిపక్షాలతో పాటు జనం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. శ్రీహరి.